జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు 4వ అధ్యాయము ధ్యాన కర్మ సన్యాస యోగం నుంచి 29, 30 శ్లోకాలను చూసుకుందాం. అపానే జుహతి ప్రాణం ప్రాణే పానం తదా పరే ప్రాణాపానాగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణః అపరే నియతహారః ప్రాణాన్ ప్రాణేషు జుహతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞాక్షపిత కల్మషః. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, భగవానుడు కొందరు యోగులు అపాన వాయువును ముందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపాన వాయువును హవనం చేయుదురు అంటాడు. అంటే రెండు కలుపుతారంటాడు. ఇంకేం చెప్తున్నారంటే, ఇక్కడ కొందరు నియమిత ఆహార నిశ్చితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణపాన గమనము నిలిపి ప్రాణములు ప్రాణములయందే హవనము చేదురు. యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా ఈ యొక్క పాపములు రూపమాపుదని చెప్తున్నాడు. ఇప్పుడు నిన్నటి వరకు మనం ద్రవ్య యజ్ఞం అని, తపోయజ్ఞం అని, దాని ఇలా అన్ని యజ్ఞాలు చూసుకొచ్చాం. కాబట్టి ఇక్కడ ఇది శరీరం ద్వారా, శరీరంలో ఉన్నటువంటి యోగం ద్వారా ఎట్లా మనము ప్రాణాయామం అంటే మనం ఇది ఒక శాస్త్రం. ఈ శాస్త్రం ద్వారా చేసేది మనము గాలిని ఉచ్ఛ్వాస నిశ్వాస, గాలిని తీసుకోవటం, గాలిని విడవటం. కాబట్టి ఈ వీటిలో ఏం చెప్తున్నారు ఇక్కడ, ప్రాణవాయువుని అపానవాయువుతో, అలాగే అపానవాయువుని ప్రాణవాయువు అంటే గాలి లోపలికి తీసుకోవటం. ఇప్పుడు మనకి శరీరంలో 5 వాయువులు ఉన్నాయి: ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, ఇంకోటి వచ్చేటప్పటికి మనకి సమాన. ఈ యొక్క 5 వాయువుల్ని మన శరీరంలో క్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ 5 వాయువుల ద్వారా మనకి ప్రాణవాయువు అంటే మన ముక్కు ద్వారా తీసుకుంటాము. అపానం అంటే ఉదమ ద్వారా కింద నుంచి మనకి లోపల నుంచి బయలుదేరింది ఉదాన వాయువు. నాభి వచ్చేసి సమాన వాయువు. ఈ కంఠం వచ్చేటప్పటికి ఉదాన వాయువు. మొత్తం శరీరానికి అంతా కూడా సమాన ఇప్పుడు శరీరం అందరూ కూడా వ్యాపించేది కూడా వ్యానవాయువు, శరీరం అంతా ఉంటుంది అనమాట. ఇలా వాయువులు మన శరీరంలో పంచప్రాణాలు అంటారు సరే. ఈ పంచప్రాణాలు ఈ వాయువుల ద్వారా మొత్తం ఉంటాయి అనమాట. దీన్ని అనుభవజ్ఞుడైన, ఇప్పుడు అందరి వల్ల ఇది సాధ్యం కాదనమాట. దీనికి మంచి అనుభవజ్ఞుడైన ద్వారా ఇది చేయగలగాలి. ఏమాత్రం అనుభవం లేకుండా దీన్ని చేయకూడదని కూడా చెప్తున్నాను అనమాట. కాబట్టి ఈ మార్గం ద్వారా కూడా మనిషి తన అనుకున్న దాన్ని, భగవంతుణ్ణి, పరమాత్మని పొందేదానికి కూడా ఈ మార్గాన్ని కూడా అవలంబించమని దీని వాక్యం ద్వారా చెప్తూ ఇంకోటి ఏం చెప్తున్నాడు, నియమిత ఆహార విషయాలు కూడా ఏం చెప్తున్నాడు, నియమిత ఆహార నిష్ఠలే. నియమిత ఆహారం అంటే ఎలా ఉండాలి, మనం తినగలిగే ఆహారము మనం కడుపు నిండా తినగలగాలంటే దానిలో సగం ఆహారాన్ని తీసుకోవాలి, ఇంకా మిగతా పావు భాగం నీటిని తీసుకోవాలి, మిగతా పావు భాగం గాలికి వదిలేయాలి. ఇలా మనం ఎప్పుడైతే వదిలేస్తామో మన శరీరం కూడా నియమబద్ధంలో ఆహారం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు దీని ద్వారా ఈ యొక్క అనుకున్న దాన్ని, ఈ యొక్క యజ్ఞాన్ని సాధిస్తారు. అలాగే ఈ యజ్ఞం ద్వారా ఈ యొక్క శరీరం ద్వారా సరిపోద్దని ఉంటే అవుతుందా లేదనేది మనకు సంశయం రావచ్చు. శరీరం ద్వారా ఖచ్చితంగా అవుతుంది. ఎందుకనంటే ఇది భగవానుడు తెలియజేశాడు కాబట్టి. ఏమని చేశాడు, శరీరంలో అవుతుంది. ఎందువల్ల అవుతుందంటే వాళ్ళు ఎటువంటి అబద్ధాలు ఆడకూడదు, సత్యపాలన చేయాలి. అంటే అబద్ధం అనేది ఇక రాకూడదు నోటికుండా. అబద్ధ వచనాలు, అబద్ధపు మాటలు ఇవన్నీ ఎవరైతే దాన్ని నియమంగా పాటిస్తారో, అంటే యమా నియమాల్లో మనకు వచ్చే మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మార్గం ద్వారా భగవంతుని పొందవచ్చని ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి భగవద్బంధువులారా, మనకి అన్ని రకాల యోగాలని తెలియజేస్తున్నాడు. ఈ ప్రాణాయామం ద్వారా కూడా, ఈ ప్రాణాయామం కూడా చేసేటప్పుడు కూడా భగవంతుని స్మరణ చేస్తే ఇంకా చాలా మంచిదని చేసుకుంటూ ఈ లోపల ఉన్న క్రియలన్నిటి కూడా దేనిలో ప్రాణాయామంలో అపాన ఉదాన వాయువులు దేనికదే హవనం చేయమంటున్నాడు. అంటే ఎక్కడికక్కడే స్తంభింప చేయటం, కుంభకం చేయటం. అంటే ప్రాణాయామం ఇప్పుడు గాలి తీసుకున్నాం, వదులుతాం, అలా ఆ వదిలే సమయం, గాలి తీసుకునే సమయాన్ని కొద్ది సమయం ఆపటం. లోపల తీసుకున్నాం అంతఃకుంభకం, బయటకు వదిలాం బాహ్యకుంభం. అలా సమయాన్ని పెంచుకుంటా వాళ్ళ యొక్క క్రమ పద్ధతిలో గురువుల ద్వారా ఆశ్రయించి, గురువుల ద్వారా తెలుసుకొని ఎవరైతే దీన్ని క్రమ పద్ధతిగా చేయగలుగుతారో వాళ్ళు కూడా ఈ యొక్క స్థానాన్ని పొందుతారని, మహోన్నత స్థానాన్ని పొంది
భగవంతుడి యొక్క దీన్ని కనుగోగలుగుతారు, పరమాత్మను చేరుకుంటారని చెప్పని ఈ వాక్యం 29-30 శ్లోకాల ద్వారా భగవంతుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నిత్యం మీకు భగవద్గీత శ్లోకాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. అందరూ ఏదో ఒక మార్గాన్ని అనుసరించి భగవంతుడి యొక్క తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.